నాయకులందరికీ ధన్యవాదాలు. మొదలు ఈ కార్యక్రమం నుంచి మస్తు గుమానాలు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. నేటి వరకు కూడా రిజర్వేషన్ అనే ఫలాన్ని పొందని ఏకైక జాతి ఏదైనా ఉన్నదంటే అది బీసీ జాతే. చట్టసభల్లో స్థానం కల్పించకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాజకీయంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1952 నుండి నేటి వరకు కూడా బీసీలను మోసమే చేస్తుంది. బీపీ మండల్ గారు వచ్చేంత వరకు కనీసం బీసీల కులగణ లెక్కలు కూడా లేకుండా రిజర్వేషన్ అనే ఫలాన్ని కూడా లేకుండా ఉండే. అప్పుడు ఇందిరాగాంధీ బీసీల రిజర్వేషన్ అనే దాన్ని అటకెక్కించి ఏదైతే బీపీ మండల్ నివేదికను తుంగలో తొక్కాలని చూస్తే బీపీ మండల్ గారి యొక్క కృషి త్యాగం వల్ల ఈరోజు ఎంతో కొంత ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ రిజర్వేషన్లు సాధించుకున్న విషయాన్ని మనం గుర్తెరగాలి. బీసీల పట్ల కక్షపూరిత ధోరణితోనే ఆనాడు అధికారంలో ఉండి అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఏదైతే బీసీలకు మేము న్యాయం చేస్తామని పలికే పలుకులలో మోసం ఉంది తప్పితే అందులో నిజం లేదని ఆ మర్మాన్ని ఎరిగిన బీసీ జాతి అంతా ఏకమై మా హక్కులను మేము కాపాడుకోవడం కోసం 2 జాతీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని పసిగట్టి ఈరోజు అందరం ఏకమై మన బీసీ హక్కుల కోసం గొంతెత్తి నినదించాల్సిన సమయంలో మనందరికీ అండగా మన హక్కుల కోసం పోరాడేటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారి నాయకత్వంలోనే మరి ఈరోజు ఏదైతే మనం పోస్ట్ ఆవిష్కరణ చేసుకున్నాం అఖిల భారత జాతీయ బీసీ 10వ మహాసభలను గోవాలో నిర్వహించుకోవడానికి సంబంధించిన ఏదైతే పోస్ట్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మనందరం ఇప్పటికైనా ఒకరిగా ఏకమై ఒక 100 తాడు పేనాల్సిన అవసరం ఉంది. బలిసినటువంటి ఆ అహంకారంతో బలిసినటువంటి ఆ వారిని మాత్రం మనం ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవడానికి దించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి బీసీ చైతన్యవంతమై కార్యాచరణను రూపొందించుకొని కార్యక్షేత్రంలోకి రావాలని అందరం కలిసి మన హక్కుల ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ఇలా కమాన్పూర్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం చూస్తూ ఉన్నాం హాట్ టాపిక్గా ఈ 42% బీసీలకు స్థానిక ఎలక్షన్లలో ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో మోసపూరితమైనటువంటి చర్యను మేము అంటున్నాం. ఎందుకనంటే బీసీలు 50% పైన ఉన్నదాన్ని మీ లెక్కలు వెళ్తే మరి 42% ఏ లెక్కల ప్రకారం ఇస్తారు ఒకటి తేలాలి. అదేవిధంగా అందులో మైనార్టీలను చేర్చడం కూడా అది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళ మైనార్టీలకు కూడా ఇవ్వాలనుకుంటే దాన్ని సపరేట్గా చేర్చాలి. నువ్వు బీసీలలో మైనార్టీలను కలపడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. రాజ్యాంగంలో మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. కాబట్టి దీన్ని సపరేట్ చేసి నువ్వు పెట్టాలి. 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలనేది ఒక డిమాండు. అదేవిధంగా ఒక్క స్థానిక సంస్థల ఎలక్షన్లనే ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా బీసీఏ కావాలి. 50% పైన బీసీలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బీసీ కావాలి. బట్టి రాష్ట్ర అధ్యక్షులు లేదంటే మరే దాంట్లో ఎందుకు కావాలి. అదేవిధంగా మంత్రిమండలిలో కూడా 42% బీసీలకు ఇవ్వాలి. మరి అది కూడా చేయాలి కదా. మీరు ఏదో డ్రామా ఇవ్వాలా. ఇలా కాంగ్రెస్ ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ఇవాళ అన్ని రంగాల్లో విఫలమైపోయింది. ఇచ్చిన హామీలని నెరవేర్చలేరు. కాబట్టి ప్రజల యొక్క మైండ్ సెట్ను అదే వేరే దిక్కు మరచాలి అనే ఉద్దేశంతో తప్ప ఇది ఎత్తుకున్నారు తప్ప వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగంలో ఏ విధంగా అయితే మనం ఇవ్వడానికి కుదురుతుందో ఆ విధంగా వీళ్ళు ఇవాళ గవర్నర్ దగ్గర వెళ్ళేవాళ్ళు. ఇది ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థలను వాళ్ళకి ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేరు. కాబట్టి ఇవాళ ఏదో సాగు చూపెట్టి వాళ్ళ దీన్ని సాగదీస్తున్నారు తప్ప నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచన చాలా ఇప్పటికి కూడా కాంగ్రెస్కి లేదు. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, గతంలో 60-70 ఏళ్ళు పాలించిన గవర్నమెంట్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రోజు కూడా బీసీలకు అనేది న్యాయం చేయాలనేది కూడా మన తెలంగాణ బీసీలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 75-70 సంవత్సరాల నుంచి వెళ్ళి మన బీసీలను ఓట్లను తన్నుకొని మరి ఉన్నంత వర్గాలు మరి వాళ్ళు చేతులుగా మారి పై కుర్చీలలో కూకుండి ఏదైతే 50% ఉన్నదాన్ని 42% మరి ఇస్తామని చెప్పి ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏది మహాసభ 10వది మరి గోవాలో తలపెట్టిన ఈ యొక్క జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీల శ్రేయస్సు కొరకు అనేక తీర్మానాలు ఉంటాయి కనుక బీసీలంతా కలిసి చలో గోవాను విజయవంతం చేయాలని ఈ యొక్క సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి శాఖ తరఫున పిలుపునిస్తూ ఏదైతే ఈ రోజున రాష్ట్ర పార్టీలు కానీ దేశ పార్టీలు కానీ ఈరోజు ప్రతి ఒక్క పార్టీ బీసీ వాదం ఎత్తుకున్నది. ఈ యొక్క మోకా చూసి బీసీలంతా ఉధృతంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసే బాధ్యత ప్రతి బీసీ బిడ్డపై ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు రాజ్ కుమార్కు